నమస్తే అండి, నేను నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇత్తడి సామాను గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మేము గోదావరి జిల్లాలో అజ్రం అని ఒకటి ఉందండి. ఏలూరు దాటినాక అది కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది. కొంచెం పల్లెటూరులాగే ఉంటుంది. కానీ అక్కడ మొత్తం ఈ ఇత్తడితోటే చేసే వస్తువులు ఉంటాయండి. చాలా చాలా చౌక, అంటే ఇత్తడి దాన్ని బట్టి రేటు ఉంటుందండి. మన షాపుల్లో హైదరాబాద్లోను కానీ, గుంటూరు కానీ, మాది గుంటూరు కాబట్టి గుంటూరు కానీ, విజయవాడ కానీ, ఈ షాపుల్లోకి ఆ అజ్రంలో కొనుక్కునే వాటికి సగం సగం రేటు తేడా ఉంటుందండి. ఇదేం అడ్వర్టైజ్మెంట్ కాదండి, నాకు చెప్పాలనిపించింది. వరలక్ష్మి శుక్రవారానికి మా అమ్మాయికి ఈ ఇత్తడి సామాను తీస్తా నేను చెప్తున్నాను. ఇదిగోనండి, ఇది తిరగమాత గింజలుగా వాడుకోవచ్చు, ఇలా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి కూడా వాడుకోవచ్చు. ఇదివరకు మా అమ్మాయి ఇలా పెట్టుకునేదండి, పసుపు కుంకుమ ఒత్తులు అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో షిఫ్ట్ చేస్తాను. ఇది కూడా ఉందండి. ఇది లోపల 3 కుంకుమ భరణలు, ఇట్లా చెంబు, ఇవన్నీ ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉంటాయండి మనకి. దాదాపు ఇది ఎంత ఇది ఎంతైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మామూలుగా ఆ రేటుని బట్టి నేను ఈ రేటు మేము ఎంత కొన్నామో చెప్తామండి. దీని మూత కూడా అండి ఇట్లా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక షాపులన్నీ ఫిక్స్డ్ రేటేనండి. మన అక్కడేమి బార్గింగ్ ఏమి ఉండదు, ఫిక్స్డ్ రేటేను. వెళ్ళి కొనుక్కోవచ్చండి. చాలా షాపులు ఉన్నాయి. మీకు నచ్చినవి 1-2 సార్లు నచ్చి వెళ్ళి, కొంచెం లాంగ్గా వెళ్ళేవాళ్ళు కొంచెం ఫుడ్ తీసుకెళ్ళండి. అక్కడికి పెద్ద ఫుడ్ దొరకదు, ఫుడ్ తీసుకెళ్ళండి. ఫుడ్ దొరికిద్ది కానీ మనం తినే విధంగా ఉండదు. అందుకని నేను చెప్తున్నాను. ఈ ఇంకా ఎన్నో ఉన్నాయండి అక్కడ, పేట్లు అవన్నీ కూడా ఉన్నాయి ఇంట్లో. అవి ఇంకా తీయలేదు, ఇప్పుడు తీసినవి ఒక చిన్న వీడియో తీద్దాము, మీకు కూడా ఇది ఉపయోగం ఉంటుందేమో అని చెప్పానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.